కల్కి రికార్డ్ షార్ట్ టైంలోనే బ్రేక్ అయిపోయింది తెలుసా? ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఒక హారర్ మూవీ భారీ వసూలుతో దూసుకుపోతోంది. దీంతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇప్పటివరకు ఈ ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ రికార్డ్ కల్కి 2898 AD పేరిటే ఉంది. ఓవరాల్ గా 1000 కోట్ల మార్కును క్రాస్ చేసిన కల్కి కేవలం బాలీవుడ్ లోనే 300 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఈ ఇయర్ లో కల్కిని కొట్టే సినిమా నార్త్ లో రాకపోవచ్చు అని భావించారు ఇండస్ట్రీ జనాలు. షార్ట్ గ్యాప్ లోనే కల్కి రికార్డ్ బ్రేక్ చేసింది ఓ హారర్ మూవీ. 2018లో సూపర్ హిట్ స్త్రీ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. లాంగ్ వీకెండ్ కావడంతో తొలివారమే రికార్డు వసూళ్లు సాధించింది స్త్రీ 2. 5 రోజుల్లో కేవలం 300 కోట్ల మార్కును క్రాస్ చేసి కల్కి రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమా 500 కోట్ల మార్కును టచ్ చేస్తుందంటున్నారు ట్రేడ్ అనలిస్ట్. ఒక్కో సినిమాతో తన రేంజ్ ని అలా పెంచుకుంటూ పోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఆ మధ్య వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డ నడిపిన్ నాయగన్ కోవిడ్ టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే సూర్య హీరోగా అనౌన్స్ అయిన ఒక సినిమా విషయంలో చాలా రోజులుగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. తాజాగా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మరదేంటో చూసేద్దాం. నడిపిన్ నాయగన్ సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాడివాసల్. చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. తాజాగా ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వెట్రిమారన్. వాడివాసల్ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు దర్శకుడు వెట్రిమారన్. చాలా మంది వాడివాసల్కు మూడివాసల్ అని పేరు మార్చాలంటూ సెటైర్స్ వేస్తున్నారని చెప్పారు. అయితే అభిమానులకు ఎలాంటి సెకండ్ థాట్ అవసరం లేదని, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందన్నారు. ప్రస్తుతం విడుదలై 2 పనుల్లో బిజీగా ఉన్న వెట్రిమారన్ ఆ సినిమా పూర్తయిన వెంటనే వాడివాసల్ను పట్టాలెక్కించబోతున్నట్టుగా వెల్లడించారు. ఈలోగా సూర్య కూడా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కంప్లీట్ చేస్తారు. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కుతున్న వాడివాసల్ సినిమాలో ఓ ఎద్దు కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సూర్య ఆ ఎద్దుతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వాడివాసల్ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం జురాసిక్ పార్క్ లాంటి హాలీవుడ్ సినిమాలకు యూజ్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. జురాసిక్ పార్క్ సినిమాలో రాక్షస బలులను రియలిస్టిక్ గా చూపించేందుకు యానిమాట్రోనిక్స్ టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే దాదాపు రియల్ అనిపించేలా రోబోస్ ను డిజైన్ చేసి వాటితో కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఇప్పుడు అలాంటి టెక్నాలజీనే వాడివాసల్ కోసం యూజ్ చేస్తున్నారు. ది గోట్ రిలీజ్ తరువాత ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తాను అని చెప్పారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఆ సినిమా ఏ దర్శకుడితో అన్న విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. అంతేకాదండోయ్, ఆ సినిమా జానర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. కోలీవుడ్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన టాక్ దాదాపు 10 ఏళ్లుగా నడుస్తోంది. సోషల్ సర్వీస్ లో ఎప్పుడు ముందుండే విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్టుగానే రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు దళపతి. ప్రెజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ సినిమాలో నటిస్తున్న విజయ్ ఆ తర్వాత మరో సినిమా మాత్రమే చేస్తా అన్నారు. దీంతో ఆ ఒక్క సినిమా ఏంటి, ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. లిస్ట్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా హెచ్ వినోద్ దర్శకత్వంలో చివరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. అయితే దళపతి తన చివరి సినిమాను పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా పొలిటికల్ థ్రిల్లర్ జాన్రాలో ప్లాన్ చేస్తారన్న టాక్ వినిపించింది. ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు వినోద్. విజయ్ లాస్ట్ మూవీని అభిమానుల కోసమే రూపొందిస్తున్నామని, ఆ సినిమా పక్కా విజయ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ టచ్ ఉన్నా పూర్తి స్థాయి పొలిటికల్ సినిమా అయితే కాదు అన్నారు దర్శకుడు హెచ్ వినోద్. బుల్లితెర మీద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రియాలిటీ షో ఏంటో తెలుసా? కౌన్ బనేగా కరోడ్పతి. ఈ షో ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ హోస్ట్ అమితాబ్ బచ్చన్. తాజాగా 16వ సీజన్తో ఆడియన్స్ ముందుకొచ్చిన కేబీసీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ షోతో ఒక రేర్ రికార్డ్ ని సెట్ చేశారు బిగ్ బి. ఇతర దేశాల్లోనూ కౌన్ బనేగా కరోడ్పతి తరహా షోలు చాలానే ఉన్నా ఇండియన్ వర్షన్ స్థాయిలో మరే షో కూడా విజయం సాధించలేదు. అందుకు ముఖ్య కారణం అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేయడమే అంటారు విశ్లేషకులు. తాజాగా 16 సీజన్తో ఆడియన్స్ ముందుకొచ్చారు అమితాబ్. ఆగస్టు 12న ప్రారంభమైన ఈ షోకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సీజన్లో ఒక్కో ఎపిసోడ్కు 5 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇది టెలివిజన్ చరిత్రలోనే ఓ రికార్డ్ అన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ టాప్ స్టార్స్ ఆమీర్, సల్మాన్ లాంటి వాళ్లు కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కానీ ఎవరూ ఈ స్థాయిలో పేమెంట్ అందుకోలేదు అన్నది బీటౌన్ అప్డేట్. అమితాబ్ వల్లే ఈ షోకు అంత క్రేజ్ వస్తుంది కాబట్టే ఆ రేంజ్ లో పేమెంట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కేబీసీ తొలి సీజన్ టైంలో ఒక్కో ఎపిసోడ్కు 25 లక్షల పారితోషికం మాత్రమే తీసుకున్న అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ఏకంగా 5 కోట్లు తీసుకుంటున్నారు. ఇది కూడా ఓ రికార్డే అంటున్నారు విశ్లేషకులు.
ఒకవైపు ఏమో సినిమాలు, ఇంకొక వైపు ఓటీటీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ ని సొంతం చేసుకున్నారు. తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్ముతున్నారు మేకర్స్. అందుకే ఈ క్రేజ్ ని చాలా పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు తమన్నా. ఈ జనరేషన్ లో హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయడం అన్న కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చిన బ్యూటీ తమన్నా. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో కనిపించినా తమన్నా క్రేజ్ మాత్రం చాలా స్పెషల్. దీనికి తోడు తమన్నా స్పెషల్ సాంగ్ అన్నది ఇప్పుడు ఒక లక్కీ సెంటిమెంట్ గా మారిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అల్లుడు సీను సినిమాతో స్పెషల్ సాంగ్స్ ఖాతా తెరిచిన తమన్నా తెలుగులో జై లవకుశ, సరిలేరు నీకెవరు లాంటి సినిమాల్లోనూ ఐటెం సాంగ్ లో ఆడిపాడారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ తమన్నా స్పెషల్ సాంగ్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ తో పాటు కావాలయ్యా పాటలో కనిపించారు తమ్ము. ఈ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో బ్లాక్ బస్టర్ సినిమాకు తన స్పెషల్ సాంగ్ తో హెల్ప్ చేశారు మిల్కీ బ్యూటీ. ప్రెజెంట్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2 సినిమా సక్సెస్ లో కూడా తమన్నా పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆజ్ కీ రాత్ అనే పాటలో నటించారు తమన్నా. ఈ సినిమా సక్సెస్ తర్వాత తమన్నా స్పెషల్ సాంగ్ ను హిట్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ క్రేజ్ ను తమన్నా కూడా గట్టిగానే క్యాష్ చేసుకుంటున్నారు. హీరోయిన్ గా పెద్దగా ఫామ్ లో లేకపోయినా స్పెషల్ సాంగ్స్ తో గట్టిగానే సంపాదిస్తున్నారు. కేవలం 4 నిమిషాల నిడి ఉండే ఒక్కో పాటకు 1.5 కోటి వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే తమన్నా ఫామ్ చూసి అంత మొత్తం ఇచ్చేందుకు రెడీ అంటున్నారు మేకర్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.